జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎరుక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాడు అంటారు. అలా మన భాస్కర్ ఒక పెళ్లి సమస్యలో ఇరుక్కుపోయారు. అసలు ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఎందుకు చేసుకోవాలమ్మా? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. నాకు పెళ్లి చేయాలనుకుంటే సెలబ్రిటీని ఇచ్చి పెళ్లి చేయి, లేకపోతే నేను చేసుకోను. ఇట్లా ఒకసారి ఇగో దీన్ని చేసుకో. దాన్ని ఎందుకు చేసుకోవాలి? నా అన్నకి మాట ఇచ్చిన దీనికి పెళ్లి చేస్తా, దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. చేసుకోను. నేను పెళ్లి అంటూ చేసుకుంటే సెలబ్రిటీనే చేసుకుంటా. అరే సెలబ్రిటీ పిచ్చి పడ్డదేంద్రా నీకు? ఒక నిమిషం ఆగు. నాన్న సంతకం పెట్టు. సంతకం ఎందుకు? ఇంటి పేపర్లో పెట్టు. ఈ సంతకం కూడా పెట్టే. దాందెందుకురా? ఏమో రేపు ఉదయం ఆస్తిలో వాటాకు రావచ్చు. ఇదిగో ఈ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటా. పోరా. ఈ హైదరాబాద్ లో పేరు మోసిన సెలబ్రిటీ ఎవరైనా దొరకకపోతారా? రండి ఫోటో దిగండి. నేను ఫోటో దిగడానికి రాలేదండి. మరి నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారండి, కానీ వాళ్ళకే వదిలేదు. అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? మీ టాలెంట్ చూసి. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నా టాలెంట్ చూపించడానికి. సరే గాని ఒకవేళ నేను నీ ప్రేమ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు ఒప్పుకోలేని బాధతో వైన్ షాప్ కి వెళ్ళి రోజు మందు తాగి పిచ్చోడిని అయిపోతా. ఒకవేళ ఒప్పుకుంటే? మీరు ఒప్పుకున్నారన్న ఆనందంతో రోజు వైన్ షాప్ కి వెళ్ళి మందు తాగి పిచ్చోడిని అయిపోతా. ఏందండి అబ్బాయిలు సంతోషం వచ్చినా బాధ వచ్చినా తాగుతూనే ఉంటారు. తాగడానికి ఒక రీజన్ కావాలమ్మా వాళ్ళకి. మా మగాళ్ళు తాగడానికి రీజన్ కావాలి, సీజన్ తో సంబంధం లేదు. ప్లీజ్ అండి ఒప్పుకోండి, ఈ కాలు పట్టుకుంటా. మా అమ్మకి మాట ఇచ్చా. సరే ఇంత అభిమానిస్తున్నారు కదా, లైఫ్ లాంగ్ బాగుంటాను. ఓకే పెళ్లి చేసుకుందాం. మీ అమ్మగారిని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా. ఓకే మాట్లాడదాం పదండి. ఇవ్వండి. మమ్మీ సాంప్రదాయిని సుఖిని శుద్ధ పూసని. ఫైమా అంటే నాకు చాలా ఇష్టం అండి. తనని ప్రాణకన్నా ఎక్కువ ప్రేమించా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దాందే ఉంది బాబు, చేసుకో. కాకపోతే దాన్ని మాత్రం మా నుండి విడదీయొద్దు బాబు. దాని సంపాదన మీదనే మేమందరం బతుకుతున్నాం. అయ్యో, నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాను కానీ ఆవిడ తాలూకా ఉద్యోగాన్ని నేను చేయనండి. తను హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు, ఆ సంపాదనతో మీరంతా హ్యాపీగా బతకొచ్చు. అబ్బాయి ఎంత మంచివాడు. సరే బాబు, అయితే వెళ్తేనే వెళ్ళి గుడికి వెళ్ళి తాళి కట్టేసుకొని రండి. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటండి? మీరు కూడా రండి. మా ఒంటి మీద కనీసం బంగారం కూడా లేదు. గుడికి వస్తే సూటిపోటి మాటలతో అందరూ కూర్చుతూ ఉంటారు. అది నా వల్ల కాదు బాబు. అక్క పెళ్లికి నేను కూడా వెళ్తానమ్మా. అందరూ మన ఇష్టం వచ్చినట్టు మాటలు ఉంటే భరిస్తూ ఉంటావా? అత్తయ్య గారు, ఆ నగలు నేను తీసుకొచ్చి మీ మెల్లో వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు వద్దు. ఏ? పరాయి సొమ్ము పాము లాంటిది. రేపు నన్ను కాటేస్తుంది, దాన్ని కాటేస్తుంది, వీడిని కాటేస్తుంది, వీడినైతే ఏకంగా మింగేస్తుంది. అత్తయ్య గారు, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. నేను తీసుకొచ్చి మీ మెల్లో నగలు వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు బాబు ఏంటమ్మా ఇది? ఎవరి సొమ్మన్నా మనం తిన్నామా ఏ రోజైనా? లేదమ్మా. బాబు పెళ్ళేటప్పుడు కారులో వెళ్ళా, వచ్చేటప్పుడు బండి మీద వచ్చావు. అది అమ్మితేనే నగలు వచ్చాయి. కారు ఎంత కమ్మావు బాబు? 4 కోట్ల కారు 2 కోట్లకి అమ్మా. ఎన్ని నగలు తెచ్చావేంటి బాబు? నీకోసమే అమ్మా. వేసుకో అక్క, ఇది నేను వేసుకున్నా. వేసుకో. తండ్రి తాళి కట్టు. ఓకే అత్తయ్య గారు. ఏమైంది అత్తయ్య గారు? ఇప్పుడు అది యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తా అంటుంది బాబు. చదివించండి, దానికే ఉంది. 50 లక్షలు ఎక్కడి నుండి తేవాలి? నేను బతకాను అనుకున్నావా, చచ్చాను అనుకున్నావా? పగలు రాత్రి కష్టపడి ఆ కష్టపడిన డబ్బులు వచ్చాక ఆ డబ్బులతో దాన్ని యుఎస్ కి పంపించిన తర్వాతే చేసుకుంటానమ్మా పెళ్లి. పాము లాంటిది. దీన్ని కాచేస్తని, దీన్ని కాచేస్తని, వీడిని కాచేస్తని, నన్ను గుప్పు గుప్పని మింగేస్తాను. అత్తయ్య గారు, నా భార్య ఫ్యామిలీ నా ఫ్యామిలీ సమానమే. నా మరదలంటే నేనే చూసుకుంటా. ఇప్పుడే వెళ్ళి 50 లక్షలు తీసుకొచ్చి తనని. ఎంత మంచి వాళ్ళు. డోంట్ క్రై నా, ఐ విల్ కమ్ వెరీ సూన్. ఇంత గొప్ప అల్లుడు ఏంటే
అమ్మా పరాయి సొమ్ము పాము లాంటిది. బాబు బండమ్మి తెచ్చావా బాబు 50 లక్షలు? ప్రపంచంలో ఎవరైనా స్కూటర్కి 50 లక్షలు ఇస్తాడా? పెట్రోల్ డబ్బులు లేక అది అమ్మేసి సైకిల్ కొనుక్కున్నా. అవునా? మరి 50 లక్షలు ఎక్కడ బాబు? ఇల్లు అమ్మేసా. అయ్యో అత్తయ్య గారు హ, ఇంకే సమస్యలు లేవు కదా? నాకెందుకో నువ్వు ప్రతిసారి తాడి కట్టడానికి వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తుంది. నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఒకడు ఉన్నాడు, పేరు శ్రీను స్వామి. నేను కూడా ఆయన గురించి విన్నానండి, పిలిపించండి. హలో శ్రీను స్వామి. ఇంతకెందుకు పిలిచారమ్మా? వాళ్ళిద్దరు జాతకం చూడండి ఒకసారి. ప్రేమించుకున్నారు. శుక్ర శని ఆది రాంప్రసాద్ భాస్కర్. జాతకం ప్రకారం అబ్బాయికి పెద్ద దోషం ఉందమ్మా. ఈ దోషం పోవాలంటే ఒక్క పూజ చేయాలమ్మా. ఎంత అవుతుంది? మినిమం 10 లక్షలు అవుతుందమ్మా. దేవుడు జరగనివ్వడు, నా కూతురు పెళ్లి జరగనివ్వడు. ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? అయ్యో 10 లక్షలు ఎక్కడ నుండి తేవాలి? పగలు రాత్రి ఆ 10 లక్షలు నేను తెస్తా. పనుల సొమ్ము పాము లాంటిది. కాటేస్తది 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 మింగేస్తది. ఎంత గొప్ప అల్లుడమ్మా. ఏడవద్దులే అమ్మా, ఏడవద్దు. శ్రీనుస్వామి గారు 10 లక్షలు. ఓకే, ఇప్పుడు పూజ చేస్తానబ్బా. అమ్మా పూజ అయిపోయింది, దోషం పోయింది. వచ్చే నెల 20న అద్భుతమైన ముహూర్తం ఉంది, పెళ్లి చేసుకోండి. వచ్చే నెల 20 వచ్చే నెల 20 తారీఖు పెళ్లి చేసేసుకోండి బాబు. 20 తారీఖున వస్తా. వస్తాను రా. బాయ్. బాయ్. 20వ తారీఖు వచ్చేసింది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇవాళ 20వ తారీఖు. ఓ అవునా, చెప్పడం మర్చిపోయాను బాబు. ఏ? అంటే నీకు దానికి పెళ్లి చేస్తే అది చచ్చిపోద్దంట. ఎవరు చెప్పాడు? ఆ పంతులే చెప్పాడు. ఆడే కదండి పంచాంగం చూసి ఇద్దరికి మంచి జాతకం ఉంది 20 చేసుకోమన్నాడు. అంటే ఆయన పోయిన సంవత్సరం పంచాంగం చూశాడు. ఈ సంవత్సరం పంచాంగం చూస్తే మీ ఇద్దరికి గండం ఉందంట. దీనికి అంటే ఆ గండాల కోసం ఇప్పుడు నాకు ఇవ్వకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంట్రా, నీ పెళ్లి కోసం కన్న బిడ్డలు చంపుకోమంటావా? 9 నెలలు మోసాడ్రా నేను. హరాస్మెంట్ చేసి పెడతా నీ మీద. ఏంటి నా దగ్గర నగలు దొబ్బి నా దగ్గర డబ్బులు దొబ్బి నన్ను సంఘ నాకిచ్చి నా మీద కేసు పెడతావా? అవునా? పెడతా. ఐదు కాల్ కాప్స్. ఆ కాప్స్. హలో ఎస్ఐ గారు, అర్జెంట్ గా రండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఏం బాబు, ఏం జరిగింది? నేను దీన్ని ప్రేమించానండి. ప్రేమించిన తర్వాత 2 కోట్లండి కారు అమ్మేసి ఇచ్చానండి. 50 లక్షలు ఇల్లు అమ్మిచ్చానండి. ఇంత డబ్బులు తీసుకొని ఈ రోజు ముహూర్తాలు బాగాలేదు, గ్రహాలు బాగాలేదు అని చెప్పి నన్ను మోసం చేశారండి. ఏమ్మా తీసుకున్నారా? నేను డబ్బులు తీసుకున్న మాట నిజమే. ఇక్కడున్న ఒక్కరితోనే చెప్పించండి, వాడిని నేను డబ్బులు అడిగానా లేదా వాడిచ్చాడా? ఏమయ్యా డబ్బులు ఏంటి సంగతి? అలా అడగలేదండి. నగలు నేనే ఇచ్చాను, డబ్బులు నేనే ఇచ్చాను. వాడు కొట్టేసి వాడిచ్చాడు. మమ్మల్ని అంటారేంటి? మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ఎందుకు ఇచ్చావయ్యా? అమ్మాయి అంటే ప్రేమ అండి, ప్రేమ కోసం ఇచ్చాను. ప్రేమతో ఇచ్చిన ఎవడైనా వెనక్కి అడుగుతాడా? రోజు ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నాడు మీ ఎదవా. ఇంకొకసారి ఈ సరౌండింగ్స్ లో కనిపించావనుకో హరాస్మెంట్ కేసు పెట్టి బొక్కలో తోయిస్తాను. బొక్కలతో ఇస్తాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అరే ఎలారా, ఇంత సీన్ జరిగింది కదా, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, నగలు తీసుకున్నారు కదా, నన్ను వాడుకున్నారు కదా, ఒక్క మాట చెప్పవేరా పోలీస్ ఎస్ఐ గారికి? హలో, నీకంటే ముందు నన్ను వాడుకు దొబ్బిరు. నీకు తెలుసా ఈ విషయం? నేనేమని చెప్పుకోవాలి? ఇంతకీ నువ్వెవర్రా? మా ఫస్ట్ లవర్ ని. ఒరే వాళ్ళు మోసం చేస్తే ఇంకా ఆలింట్లో పడి ఏం చేస్తున్నావురా? ఫైమా అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఆమెను చూస్తూ బ్రతికేస్తా. ఇంతకీ నీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్. నీ గూడు చెదిరింది. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? పరాయి సొమ్ము పాము లాంటిది. వీడిని కాటేస్తుంది, వాడిని కాటేస్తుంది, మొత్తానికి అందరినీ మింగేస్తుంది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్
సూపర్బ్ ఎంటర్టైనింగ్. నాకు సంబంధించినంత వరకు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఐ వాస్ థరోలీ ఎంజాయింగ్ ద స్కిట్. హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా అండ్ నరేష్ పాము కాదు మీరందరినీ మింగేశారు. ఒకడైనా ఉంటారా. సో ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్. నేనైతే మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట కంప్లీట్లీ. థ్యాంక్ యూ త్రిష గారు. నాగబాబు సార్ బాగుంది భాస్కర్ స్కిట్. ప్రైమా బాగా చేసింది, అందరు మిగతా అందరూ బాగా చేశారు. ఎస్పెషల్ నరేష్ అయితే చాలా హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్, చాలా ఎక్కువ నటించేసి చాలా బాగా చేశాడు. నేను గాని నవ్వితే అండ్ నీ ప్రెజెన్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, ఫ్లో బాగుంది. తర్వాత అందరూ పర్ఫార్మెన్స్ అయితే ఆర్టిస్ట్ అందరూ బాగుంది. అండ్ ఓవరాల్ స్కిట్ అయితే ఫుల్లీ ఎంటర్టైన్ చేశారు. ఏ ఏ ఏ ఓ ఓ